హాయ్ అండి. కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చేదు ఉండడం వల్ల పిల్లలు తినరు కదండీ. కాకరకాయ హెల్త్‌కి ఎంతో మంచిదండి. ఈ విధంగా చేసుకుంటే అస్సలు చేదు అనేది ఉండదండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి. కాకరకాయలు ఒక్కరమే తింటామండి చేదు లేకపోవడం వల్ల. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇక్కడ నేను అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయ పైన గరుకుగా ఉండే పట్టు మనం బీరకాయ చెక్కుకునే దాంతో లైట్‌గా తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా లైట్‌గా తీసేసుకొని మజ్జిరికానికి కట్ చేసుకోవాలండి. అటు ఇటు తుడుములు తీసేసి మజ్జిరికానికి కట్ చేసుకొని, మీకు ఇష్టమైతే గింజలు ఉంచుకోండి. గింజలు తినమండి, అందుకే గింజలు తీసేస్తున్నాను. చాలా వరకు చిన్న సైజులో కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ముక్కలు. మరీ పెద్దగా కట్ చేశారంటే చేదు ఉంటుంది, తర్వాత పిల్లలు ఇష్టపడరండి. మనకి మెయిన్ పిల్లలు తినడమే ఇంపార్టెంట్ కదండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని గట్టిగా చేతితో ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలండి. పిసికినట్టుగా కలుపుకోవాలండి. వీటిని ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం వేసిన ఉప్పు, పసుపు వీటికి పట్టి ఇందులో ఉన్న చేదు అనేది తగ్గిపోతుందండి ఇలా చేయడం వల్ల. నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇంకొకసారి గట్టిగా పిసుక్కుంటూ కలుపుకొని వాటర్ పోసుకొని గట్టిగా పిసికి తర్వాత ముక్కలను అనేది బయటికి తీసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోవాలండి. 2-3 సార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ అంటే మీకు చేదు అనేది మొత్తం వాటర్లోకి దిగిపోతుందండి. తర్వాత చేదు అనేది ఉండదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కడుక్కోవాలండి కాకరకాయలు. ఇవి కడిగేసి పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా చేదు అనేది వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని చిటపటలాడిన తర్వాత దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి వేసుకొని ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత ఇందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని నూనెలోనే నిదానంగా మగ్గనివ్వాలండి. ఇవి నూనెలో మగ్గితేనే చేదు అనేది లేకుండా ఉంటుందండి. నూనెలో మగ్గకుండా అడవడగా మాత్రం వండేస్తే కంపల్సరీ చేదు అనేది ఉంటుందండి. ఇంకా నూనెలో మొత్తం మగ్గితేనే మనం బెల్లం వేసుకోకపోయినా కూడా చేదు అనేది లేకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక మీకు చూపిస్తున్నాను వీడియోలో. కొంచెం మగ్గాలండి. ఇంకొంచెం 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇవి టమాటా మగ్గేంత వరకు ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోండి. మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. ఇవి మగ్గే లోపల మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నానండి పక్కన. చూస్తున్నారు కదా, ఇది ఇది మగ్గిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం పిసికి పెట్టుకున్న చింతపండు జ్యూస్ అనేది ఇందులో వేసుకోవాలండి. మీకు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నేను ఇందులో ఎలాంటి బెల్లం వేయట్లేదండి. ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం సరిపోకపోతే 5 నిమిషాల తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పులుసు రెడీ అండి. ఇది అస్సలు చేదు అనేది ఉండదండి. ఒక్కసారి నేను చెప్పి చూపించిన మెథడ్లో ట్రై చేయండి. మీకు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి.